జీవన్ రెడ్డి గారు కూడా మొత్తం మీద తన కూడా రాజీనామాకు సిద్ధమైండు. చిట్ట చివరికి హైకమాండ్ పెద్దలు, ఆ తర్వాత రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఆయనతో పాటు మంత్రులు కొంతమంది వెళ్లి నిన్న బుజ్జగించడం జరిగింది. మొత్తం మీద ఆయన సరే పార్టీ హైకమాండ్ మాటలకు నేను కట్టుబడి ఉంటా అంటూ నిన్న జీవన్ రెడ్డి గారు మౌనాన్ని వీడినట్టే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అనేటివి జరుగుతున్నాయి. మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకో 15 రోజుల్లో లేదా జూలై మొదటి వారంలోగా దాదాపు ఇంకో 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానిపైన హుటాహుటిగా కేసీఆర్ కాక నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అందరిని పిలిపించుకొని పొద్దుందాకా కనీసం ఒక 4 నుంచి 5 గంటల వరకు వాళ్లకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకొని భోజనాలు పెట్టి 4-5 గంటల పాటు బుజ్జగించడం జరిగింది. మొత్తం మీద మనకు మంచి రోజులు వస్తాయంటూ నిన్న కేసీఆర్ కాక బాగానే ఉన్న ఎమ్మెల్యేలందరినీ సముదాయించుకోవడానికే సరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. పవర్ కమిషన్ ను రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. పవర్ కమిషన్ ను రద్దు చేయండి, కేసీఆర్ హైకోర్టులో పిటిషన్. ఎందుకు రద్దు చేయాలి? నువ్వు చేసినటువంటి అక్రమాలు మామూలుగా లేవు, దాంట్లో ఆ కమిషన్ నే తీసేయాలి అని అంటున్నాడు కాక. విద్యుత్ ఒప్పందంపై ఈఆర్సీకే విచారణ అధికారం, ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్ట విరుద్ధం. మొత్తం మీద ఈఆర్సీకే విచారణ అధికారం ఉన్నది. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నాడు కాక. తన విషయం వచ్చేసరికి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అదే వేరే వాళ్ళు ఉంటే చెయ్యాలి అంటే అసెంబ్లీలో ఒప్పుకున్నది మీరే, మళ్ళా అప్పుడు చెయ్యండి వెయ్యండి అని అన్నారు. ఏదో మాటలు చెప్పగానే అయిపోయింది అనుకున్నాడు కాక. నిజంగానే చేస్తారని అనుకోలే. నిజంగా చేస్తే గిట్ట కాక పరిస్థితి గిట్ల బయటపడుతున్నది. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. ఎందుకు స్పందిస్తాడు? మీరే చేయమని చెప్పారు, మళ్ళా తర్వాత మీరే అద్దంటున్నారు. ఆ లేఖలు రాసింది మొత్తం అదే, అద్దు అద్దు అద్దు, ఎందుకు చేసుడే తప్పు అనేటివి. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అంటూ వార్త వేసింది. మొత్తం మీద కాగా ఈ నెల 19వ తారీఖు విచారణకు రావాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక తర్వాతనే చెప్పుకుంటాం. ఇక 2వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద నువ్వు ఏం చేసినావో, ఎంత కొన్నావో, ఎంత తీసుకొచ్చినావో, ఏ ఒప్పందాలు మాట్లాడుకున్నావో విచారణకు వెళ్తే అయిపోతుంది కదా కాక. కానీ నువ్వు వెళ్ళవు, అడ్డంగా ఇరికిపోయినావు. నువ్వు నీ దగ్గర సమాధానాలు లేవు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. నువ్వు ఏం చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా 19వ తారీఖు లోపు వెళ్ళి వాళ్లకు సహకరించడం అనుకో, నువ్వు అక్కడి నుంచి కడిగిన ముత్యం లేక బయటకు వస్తావు. నువ్వు ఈయనే ఒప్పుకుంటున్నావు అంటే అది తప్పు అని అంటే నువ్వు తప్పు చేసినట్టు తెలంగాణ ప్రజలు అందరూ అనుకుంటున్నారు కాక. కానీ మా కేసీఆర్ కాక కడిగిన ముత్యం లెక్క బయటకు రావాలని కేసీఆర్ కాక వీరాభిమానులు అందరూ కోరుకుంటున్నారు కాక. దయచేసి వాళ్ళకి సహకరించి ఆ కేసులో నుంచి నువ్వు బయటకు కడిగిన ముత్యం లెక్క బయటకు రావాలని తెలంగాణ ప్రజలు కూడా నిన్ను కోరుకునేటోళ్ళు, నువ్వు అభిమానించేటోళ్ళు, అభిమానులందరూ కోరుకుంటున్నారు కాక.